జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న వరకు భయపడి అసెంబ్లీకి రావడం లేదంటూ మాట్లాడిన కూటమి పార్టీల నాయకులు, అదేవిధంగా ఒక వర్గం మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడంటే మాత్రం డిస్క్వాలిఫై చేస్తారు అన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడంటూ ఊదరగొడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళకపోయినా బుడద చల్లడం మాత్రం పక్కా అన్నదైతే అర్థమవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కేవలం డిస్క్వాలిఫై చేస్తారు అన్న భయంతోనే వెళ్తున్నారా అంటే అందుకు ఆస్కారమే లేదని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేస్తే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయి. ఈసారి 1,00,000 మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ తన రాయలసీమ యాసలో వాళ్లకు బుద్ధి పుట్టినట్టు చేసుకోమనంటూ తేల్చి చెప్పేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేసేంత ధైర్యం చేస్తారా అంటే అందుకు ఆస్కారమే లేదనే చెప్పాలి. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కాబట్టి ఏదో డిస్క్వాలిఫై చేస్తారన్న భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నాడు అనుకోవడం పూర్తిగా వారి అజ్ఞానమే అవుతుంది. ఇంతేకాకుండా అసెంబ్లీకి వెళ్లకుంటే జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అంటూ కూడా కొందరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఈ అభిప్రాయం అయితే ఉంది. నిజానికి ఇందులో కూడా పెద్దగా వాస్తవం లేదనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలు ఎప్పుడో చెప్పేశారు. అక్కడికి వెళ్ళినా మైక్ ఇవ్వరని, మాట్లాడే అవకాశం ఇవ్వరని, పైగా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం లెక్కల ఆధారంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవి ప్రజల్లో కూడా వెళ్తున్నాయి. ప్రతిపక్ష పాత్ర ఏంటి? ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఈ రెండింటిని జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగానే చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు, అదేవిధంగా తన సలహాదారులు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. ఇది కూడా ఒక ఇంతకు మంచిదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినా మైక్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఒకవేళ ఇచ్చినా మహా అంటే 2-3 నిమిషాలకు మించి ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి భయపడి వెళ్ళలేదు అని మాట్లాడే వారికి సమాధానం దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినా మైక్ ఇవ్వరన్న మాట కూడా నిజమవుతుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి. మీడియా అయితే జగన్ అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా బురద చల్లడం ఖాయమన్నది తేలిపోయింది. చూడాలి మరి అసెంబ్లీలో పరిణామాలు ఎలా ఉంటాయో ఉన్నది.